ఢిల్లీ చేసిన వ్యాఖ్యలు హిందూ ప్రజలందరికీ బాధించిన విషయం. ఆయన తెలుసుకోవాలి ముందు ఎక్కడ పుట్టాడు, ఏం చేశాడు, ఎంతలో పెరిగాడు. ఆయన మైనార్టీలు అయితే పుట్టలేదు కదా. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు సలహాలతోని ఆయన హిందూ దేవుళ్ళకి అవమానపరుస్తూ ఈ మైనార్టీ ఓట్లు వస్తే మనం మళ్ళీ గెలవచ్చు అనే ఒక అహంకారంతో హిందూ దేవుళ్ళు హనుమాన్ స్వామికి కానీ, వెంకటేశ్వర స్వామికి కానీ, అలాగే మన అమ్మవార్లను కానీ కించపరిచి మాట్లాడాడు. ఆయన నాన్ వెజ్ తినడా, ఆయన ఏట్ల పోయడా, ఇవన్నీ తప్పుదోవ పట్టించాలని ప్రజలకి, హిందూ దేవుళ్ళకి, ప్రజలకి భయప్రాంతాలకు గురి చేయడానికి ఆ మాట్లాడే మాటలు మనమందరం తెలుసుకునేది ఏమంటే ఆయన కేవలం ఓట్ల గురించే మాట్లాడాడని హిందువులందరూ తెలుసుకొని ఈవేళ సర్పంచ్ ఎలక్షన్లోన ఆ మాటలు మనం అందరికి చూపించి ప్రతి ఊర్లో ఆ వీడియో ప్లే చేయాల. ఒక స్క్రీన్ వేసి అది ప్లే చేసి హిందువులు ఎలక్షన్ 2 రోజులు ఉందంటే అది మనం ప్లే చేసి ప్రతి ఒక్కరు ఈ మనిషి ఎటువంటాడు, మన ముఖ్యమంత్రి మళ్ళీ గెలిపిస్తే ఏం చేస్తాడనేది ప్రతి ఒక్కరికి తెలిసి రావాలా. ఈవేళ హిందువులందరూ మనోభావాలు దెబ్బతీసి ప్రతి ఒక్కరు ఈవేళ ఖుషి లేరు. మన హిందువై పుట్టి కూడా ఒక ముఖ్యమంత్రి స్థానంలో నుండి వీళ్ళందరికీ కుంచుపరచడం వల్ల మనందరికి బాధాకరం. ఆయన కూడా సారీ చెప్పి ఇదన్నా ఈ వ్యాఖ్యలని వెనక్కి తీసుకొని మనమందరం హిందువులని ముందుకు రావాలని నా మనవి. అందరికీ నమస్కారం.